హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలండి, ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. మెత్తగా స్పాంజీలాగా ఉంటాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సూజీ రవ్వ అని కూడా అంటారు. అదే కప్పుతోటి నీళ్ళను కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుందాము. మీరు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేశాను. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన పిండిని బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకొని ఒక టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. మరీ పలసగా కాకుండా తిక్కుగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి పిండి. తర్వాత ఒక టేబుల్ స్పూను తినే సోడాని కూడా వేద్దామండి. వేసి మొత్తం కలిసేటట్టుగా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకుందాము. బాగా కొట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు రెసిపీ చాలా అద్భుతంగా వస్తుందండి. చూడండి, తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్లేట్ నిండా ఇలా అప్లై చేసుకుందామండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని ఈ ప్లేట్లో వేసేసుకుందాము. వేసుకున్నాక సమానంగా ఉండేటట్లుగా ఇలా కలుపుకుంటూ ఇలా కలపాలండి. చూడండి, అప్పుడు మొత్తం సమానంగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని వాటర్ పోసుకుందాము. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకుందామండి. స్టాండ్ పెట్టినాక మనం కలుపుకున్న పిండి ప్లేట్ని ఈ స్టాండ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసి స్లోగా ఉడికించుకోవాలండి. తర్వాత దీని మీద కొద్దిగా పిప్పర్ పౌడరు, కొద్ది కారం జల్లుకుందాము ఈ పిండి పైన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టేసుకొని సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, ఉడికిపోయింది. మూత పెట్టేసుకొని దించేసుకుందామండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చాకుతో పక్కన ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చూడండి, కేక్ లాగా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము కావలసిన విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. చూడండి, స్పాంజీ లాగా ఎంత చక్కగా ఉందో. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. చూడండి ఎంత స్పాంజీ లాగా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనము ఇలాగైనా తినేసేయొచ్చండి. ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకోకపోయినా కూడా అలాగే తినేసేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక పక్క కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకుందాము. తిప్పుకొని ఫ్రై చేసుకుందామండి. రెండు పక్కల ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు చేసి పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.